హాయ్ హలో ఫ్రెండ్స్, మీ ముందుకైతే తెచ్చేసాను కొత్త ఆవకాయ పచ్చడి. రండి దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. మీలో ఎంతమందికి ఆవకాయ అంటే ఇష్టమో కామెంట్లో చెప్పండి. ఇదైతే ఆవకాయ కోసం నేనైతే ముందుగా మామిడికాయ ముక్కలనైతే కోసుకుని నీట్గా ఎండలో అయితే ఒక అరగంట అయితే పెట్టుకున్నాను. చూసారా మామిడికాయ ముక్క చూస్తే ఎంత టెంప్టింగ్గా ఉందో. మీలో ఎంతమందికి ఆవకాయ పచ్చడి ఇష్టం? మన ఆంధ్రుల వంటకాల్లో అతి పెద్ద వంటకం అండి ఆవకాయ పచ్చడి, అవునా కాదా? ఎంతమందికి ఇష్టం? వేడి వేడి అన్నంలో ఇంత ఆవకాయ పచ్చడి వేసుకుని, అంత నెయ్యి వేసుకుని, కలుపుకొని అలా అలా పెట్టుకుంటే నోట్లో ముద్ద ఎవరికైనా నోరు ఊరాల్సిందే, నోట్లో నాలాజలం రావాల్సిందే, అవునా కాదా? పచ్చడి అయితే శుభ్రంగా కలిపేసి డబ్బాలోకి అయితే వేసేసుకుంటున్నాను. దీనికోసం అయితే నేను ఆవపిండి, సాల్టు, లైట్గా మెంతులు, వెల్లుల్లిపాయలు, వేరుశనగ నూనె అయితే వాడానండి. వాటిలన్నిటిని వేసి మామిడికాయ ముక్కలకు శుభ్రంగా పట్టించి ఒక డబ్బాలో అయితే పెట్టేసుకుని 3 డేస్ తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని వాడేసుకుంటామే. చూసారు కదా ఆవకాయ పచ్చడి ఎంత టెంప్టింగ్గా ఉందో. మీలో ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఇదే మా ఆవకాయ. ఆవకాయ ఆంజనేయ అందులో ముట్టినావు అన్నారయ్య సాంగ్ ఉంది కదా ఏదో, నాకు అంతగా పాడుతుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.